కడప జిల్లా పులివెందులలో వివేక ఘాట్ వద్ద వైఎస్ సునీత దంపతులు నివాళులర్పించారు. వివేక హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని వైఎస్ సునీత విమర్శించారు. వాయిదాలకు నిందితులతో పాటు నేను కోర్టుకు హాజరవుతున్నానని అన్నారు. శిక్ష నిందితులక నాకా అర్థం కావట్లేదని వైఎస్ సునీత అన్నారు. ఇంకా ఎన్నేళ్లు న్యాయ పోరాటం చేయాలో అర్థం కావట్లేదన్నారు. దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సిబిఐ తెలిపిందన్నారు. దర్యాప్తు అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇప్పుడే సమాధి దగ్గర నుంచి వస్తున్నాము. అక్కడ నిల్చొని ఉండగా ఏయో తలంపులు వస్తున్నాయి, గుర్తులు, జ్ఞాపకాలు. ఇంతకు ముందు మేము రాజారెడ్డి స్ట్రీట్ లో ఉండేవాళ్ళం. అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది, దాని పక్కనే స్టేట్ బ్యాంక్ ఉంది. స్టేట్ బ్యాంక్ అనుకుని ఒక చిన్న సందు ఉంది. బంధువులు అందరూ చాలా మంది ఉన్నారు. ఎదురుగా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారి ఇంట్లో ఉంటుంది. నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం. చిన్నపిల్లడు, అప్పట్లో రాకేష్ అని పిలిచేవాళ్ళం. హాలిడేస్ కి ఇంటికి వచ్చినప్పుడంతా అమ్మా నాన్న ఖచ్చితంగా అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి రమ్మని చెప్పేవాళ్ళు. సో పిల్లలు ఉన్నా లేకపోయినా నేను ఒకదానైనా సరే అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి వచ్చేదాన్ని. బట్ పిల్లలు ఉంటే సమ్మర్ లో అందరం కలిసి ఆడుకునే వాళ్ళ మా వీధిలో. కొన్నిసార్లు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు. ఇన్సిడెంట్ కి ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడగానే అనుకోలేదు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోని లాగానే చూస్తుంటాం. డిఎస్పీతో అంటున్నాడు, మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారని, అంటే పక్షపాతం చూపిస్తున్నారని. నిన్న అంటున్నారు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని. అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు